నువ్వు ఎప్పుడు అంటే ఎక్స్పైరీ డేట్ కూడా ఫస్ట్ దిశ పత్రికలో చూద్దాం ఒకసారి వార్తలు. ఇక అరుణాచల్లో కమలం హ్యాట్రిక్, 60కు గాను 46 స్థానాల విజయం. సిక్కింలో రెండోసారి ఎస్కేఎం విజయ డంకా, 32కు గాను 31 సెగ్మెంట్లలో విక్టరీ. 2 చోట్ల గెలిచిన పార్టీ చీఫ్ ప్రేమ్ సింగ్ జవాన్. చెమటోడ్చిన వెండీస్ మాజీ ఛాంపియన్ బెంబేలెత్తించిన పాపున న్యూ గినియా. 19వ ఓవర్లో కరేబియన్ జట్టుకు విజయం. అమెరికా జట్టు శుభారంభం. T20 వరల్డ్ కప్ షురు. విండీస్ కష్టపడి గెలిచిందట, మళ్ళీ అమెరికా కూడా బోని కొట్టింది. టోల్ ఛార్జీల పెంపు నేటి నుంచి అమల్లోకి. రాష్ట్రంలో నేటి నుంచి టోల్ ఛార్జీలు సుమారు 5% పెరగనున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచే పెంచిన ఛార్జీలు అమలు కావాల్సి ఉన్న లోక్సభ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఎలక్షన్ ముగియడంతో కొత్త ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇక పెంచుడుగా ధిక్కారం. తెలంగాణ అంటేనే ధిక్కారం, పోరాటం. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం. ఇక గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తో ముందుకు 3 జోన్లుగా రాష్ట్రం అభివృద్ధి అని చెప్పి సీఎం అన్నాడు. అయితే బానిసత్వాన్ని ఇక్కడి ప్రజలు భరించరు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ఎదిరించడం రాష్ట్ర ప్రజల తత్వం. గత 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంస. ఏ హోదాలో సోనియాను వేడుకలకు ఆహ్వానించారని కొందరు అడుగుతున్నారు. బిడ్డింట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా అని ఎప్పుడైనా ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్ర పూటల్లో సోనియా గాంధీ, మీరా కుమారి, సుష్మా స్వరాజ్ పేర్లుంటాయి. పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతాన్ని జయ జయ హే తెలంగాణ గీతంగా ఆవిష్కరించారు. ఇక దానికి తిరుగులేదు. ఇక అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించినటువంటి సీఎం రేవంత్ అన్న. ఇక నిన్న జరిగినటువంటి జనజాతర ఇదంతా ట్యాంక్ బండ్ ఇదంతా కార్నివాల్ ఇక లైటింగ్లు వీటింగ్లు పెట్టి ఇదంతా. వర్షం రాత్రి ఇంకా బాగుంటుంది. వాన రాకపోతే వాన తల్లి కూడా కనికరించింది అంటారు. అట్లా కూడా మార్చుకుంటారు. ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. చిరుజల్లులు, బాణాసంచ మూతలు, ట్యాంక్ బండ్పై దశాబ్ది జనజాతర. ముఖ్య అతిథిగా గవర్నర్ రాధాకృష్ణన్ అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు. అందశ్రీ కీరవానికి ఘనంగా సన్మానం. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకున్న. ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పాటు. సొంత పార్టీలో అసమ్మతి వచ్చినా లెక్క చేయలేదు. పార్టీకి కొందరు దూరమైన పట్టించుకోలేదు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని ఏఐసిసి అగ్రనాయకులు సోనియా గాంధీ చెప్పారు. ఇచ్చినటువంటి హామీలు పాంచినాయని 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మేము అమలు చేసి తీరుతాము. దానికి మాత్రం వెనకాడి వేసేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతా అని చెప్పి సోనియా గాంధీ చెప్పింది. కానీ అవి ఎప్పుడు ఇస్తారు ఏందనేది చూడాలి. ఇవ్వకపోతే ఏమైతుంది? అవును, ఇస్తే మాత్రం వాహ్ క్యా బాతే జీ, కాంగ్రెస్ పార్టీ వచ్చిందే, కాంగ్రెస్ గవర్నమెంట్. అవును, కాంగ్రెస్ గవర్నమెంట్ అంతేగా. ఇంకెక్కడ రాకపోతే ఇవ్వదు. ఎట్లాగో రాకపోతే సర్పంచ్ల సీట్ కానిచ్చా పట బ్లేడ్ చెరపట్లు పడతాయి. అంతే మరి, అంతే బ్లేడ్ చెరపట్లు పడతాయి. ఇక అది జరుగుతుంది. ఇక